ఆశయ పథకం కొట్టుకుంటాను నువ్వు సాయి చెప్తావు దాన్ని కూడా అందుకే అంటారు తల్లులారా బాధలు వచ్చిన్నాడు బాబాది కత్తడు ఆపద వచ్చిన్నాడు అవ్వాది కత్తది అదో 3 పూటలు సిరుల వన్నో లెగవలాదికి రారా ఆడ జన్మే పాడు జనమగాను అందరికి ఒక రాధరాయవురా తీసుకుపోవడం శ్రీల ఏడిపిస్తావు భగవంత శ్రీల తీసుకుపోయి తల్లి ఏడిపిస్తావు రామ 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 రేపు నా అత్తగారింటి కాడ నా దగ్గర ఓ నాయన వచ్చినాడు చెప్పుదే నా అయ్యమైనాళ్ళని కొడతాడు నా నచ్చిన ఆయని కొడతాడు నేను పోయేదాన్ని పోక ఇల్లు పెట్టించి పోతే నాకు బనావగాలనుకున్నది కళ్ళగట్టు కావమ్మా గడప కట్టుకున్నది వల్ల ఏడుచుకుంటా ఇందురమ్మ తల్లి దగ్గరికి వచ్చిన్నాడు బిడ్డ ఇందురమ్మ ఎందుకు ఎడతానంటే అప్పుడు అనుకున్నది నావి కాడి మన నావి కాడ ముట్టుకు నాలుగ మీద ముట్టుడు ఎక్కుతాను అమ్మో నేను ఏది పొంగనే ఉరికొచ్చిన అన్న కాలం నీళ్ళు ఇచ్చిండు కూసో పీటేసింది చెల్లెలా ఏంటంటే నన్ను పెళ్లి ముస్తావు ఏమంటే నా అన్నడు నావని అన్నది చెల్లెలా నాకు నీ మీద కోపం ఎందుకు కనిపించను తయారయ్యాను మన అవ్వనే తయారు చేయమనుకోండి ఆడి పెళ్లి కాడి కట్టడు ఇద్దరు అవ్వ వదిలే అన్న ఉరికట్టి నా కాళ్ళు మొక్కిందో అని చెప్పుకున్నది నా అన్న లంజాన్ని కొట్టినంటే నాయమైన అన్నడు కొట్టు
నాన్న చిన్న ఆయన కొడతారు కోపం ఆయన వెరగది నిద్ర చోటెరగది కులము పేరు వెరగది అటువంటి ఆకలి చేరగది నిద్ర చోటెరగదన్న ఆయన పట్ల బాబు దెబ్బ తాకుతున్నాడు ఆయన ప్రాణం పోతుంది అమ్మో బిడ్డ ఇంద్రాదేవి పుత్తడి బొమ్మలే పెళ్లి ముస్తాబు చేసి అక్కడ ఉన్నోళ్ళు రాజు పెళ్లి ముస్తాబు చేసిన గానాడు మాత్రం సాగర నచ్చిండ్రు లగ్గం పోరు పోతుంది ఓకేనా కోడలు కోడలు ఓకేనా బ్రాహ్మణులం పాత బిందెల సొట్టు అయ్యగారులం అయ్యగారులం బ్రాహ్మణులం బ్రాహ్మణ్స్ బామర్దం అవుతావరా బిడ్డ అయ్యగారులం బ్రాహ్మణులం గ్యాస్ పోయి బాగుంటది అల్లా ఈ కథ కన్నా ఆ గిరాకి బాగుంటది 2000 వస్తాయిరా ఆ గిరాకి బాగుంటది అంటారా ఎక్కడ రాజ్యం నీ రాజ్యం నీ రాజ్యమే
అయ్యగారు మంచిగానే ఉంటారా బామ్మారి అయ్యగారు అయ్యా బిడ్డ అయ్యా నీ ప్రయాణం ఏంటయ్యా నా ప్రయాణం ఎక్కడికంటారా పిల్లలేమో వరంగల్ పిల్లగాందేమో కరీంనగర్ మధ్యలో ఇల్లంతా గుంట వారి కాడ ఇల్లంతా గుంట రాముల వారి కాడ పెళ్లి చేస్తారని పోతానా బిడ్డ. అయ్యా ఇక్కడ ఒక పెళ్లి చేసిపోతావా ఇక్కడనా నేను చూసి రమ్మని బండి పంపలేదు నేను చూసిన ముహూర్తం కాదు నేను పెట్టిన ముహూర్తం కాదు నేను పెట్టిన ముహూర్తం కాదు రమ్మని బండి పంపలేదు రమ్మని నాకు బండి పంపలేదు రమ్మని స్కూటర్ పంపలేదు రమ్మని స్కూటర్ పంపలేదు రమ్మని పేడ పంపలేదు రమ్మని పేడ లుచ్చముండ కొడుక లుచ్చ బాడుకోముండ కొడుక నేనే వచ్చినారా నాకు పేడ పంప వచ్చినారా లుచ్చముండ కొడుక బాడుకోముండ కొడుక మేనయ్యా బిడ్డ ఇక్కడ ఒక పెళ్లి చేస్తా అయితే అక్కడ ఎంత కట్నం ఇస్తారంటనవా అక్కడ బిడ్డ 1016 ఇస్తారన్నారు ఒక్క పూట భోజనం పెడతారన్నారు బిడ్డ. అయ్యా ఇక్కడ భావిస్తాం కదా మాదనకర్తలు బాగా అంటే బాగానే ఇస్తారు ఇక్కడ భావిస్తాం మాదనకర్తలు ఎంత ఇస్తారు నాన్న 3 ఇచ్చి 3 సార్లు పెడతాం ఇచ్చుడేంది 3 సార్లు 3000 రూపాయలు ఇస్తాం 3 సార్లు అన్నం పెడతాం నీకేం పెడతారు అయ్యా నేను అన్నం పెడతా బిడ్డ అన్నం అంటే ఆశ 3000 అన్నం అంటే పప్పన్నం అంటే ఆ బ్రాహ్మణుల కాశ ఏం చేసిరు ఇక బ్రాహ్మణ వచ్చింది ఇలాంటి లేకిలంచోడుగా బిడ్డ మేము అయ్యగారులం అంటే తాగుతాంరా పిల్లగాడు పిల్ల అంతేరా బిడ్డ మేము కోళ్ళని తింటాం కానీ కాళ్ళు వారేస్తాం బిడ్డ. ఎందుకు కాళ్ళు కంగాలు తింటాయి కాబట్టి కాళ్ళు వారేస్తాం కోళ్ళని తింటాం. గుడ్లు తింటారా గుడ్లు తినాం బిడ్డ ఊబిది ఉండాలంటే తింటాం అంటే అది గుడ్లు అన్నట్ట మార్గం 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 కొద్ది తినాలి బిడ్డ. మరి చేపలు తింటారా అన్నయ్య మీరు నీరు చిక్కుడు అయితే తింటాం బిడ్డ చేపలు తినం అంటే నీరు చిక్కుడు అంటే చేపలు బొమ్మ చేపలు బిడ్డ పిల్లగా ఈయన పిల్లటి అడ్డం భాష వారా పోషించే నీ చెప్పండి నీ తండ్రి గిట్టు దాడతాను ఇక్కడ మిసాలు కనబడతలేవు గడ్డం కనబడతలేదురా ఏదో గడ్డ గడ్డ పొలగాడు అంటే గిట్టుండాలి కాదు కానీ అమ్మాయి అయ్యగారు అమ్మాయి కూర్చుంటారు అయితే అయితే ఎందుకు కూర్చుంటారు అంటే అమ్మాయి తెలియకుండా చెప్తారు. అయితే అమ్మాయిని చూడవద్దు నా భార్య ఉన్నట్టే ఉన్నది గణపతి ఏడిది అమ్మాయిని చూడవద్దు పిల్లని చూడవద్దు నా పిల్ల ఉన్నట్టే నేను చెప్పనుకోని అసలు అంజోడిక నీ పిల్ల గిద్ద ముద్దుకున్నాదిరా నా పిల్లలకి ఏంద్రా లక్ష్మీ దేవత అనుకోవాలి పోయే వారికి దర్వాజా కానీ కావాలంటే ఏ పని ఇస్తాను రూపాయలు వెల్లపల్లె బిడ్డ ఏ పేరు నాన్న నీ పేరు జిడ్డుడు చెప్పరాని పేరు నేను అంటే బట్టి ఇంద్రసేన రాదు నీ పేరు ఏం పేరమ్మా ఇంద్రవతి అమ్మా బిడ్డ పిల్ల పిల్లగాడంటే గిట్ల మన రామలక్ష్మణులు చూసినట్టు అనిపిస్తారు రామలక్ష్మణుడు అన్నదమ్ములు అంజోడక నేను గట్లే అంటాను రాముడు సీత ఉన్నట్టు నీ పేరేం పేరమ్మా ఇంద్రావతి నీ పిల్లగాడి పేరేం పేరు పిల్లగాడి పేరు ఇంద్రశీల మహారాజు పిల్ల పేరు ఇంద్రవతి అన్నప్పుడు ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నో ప్రశాంత హే ఓం హా ఓం అయితే ఇక పెళ్లి కాడికి వస్తారు ఊరికొక్కరు వస్తారు ఇక కొత్త కొత్త చీరలు కట్టుకొని సొమ్ము పెట్టుకొని తయారై వస్తారు ఇక మంచిగా కడుపుండి అన్నం తిన్నాక ఈ చీర కట్టుకుని ఆ చీర కట్టుకుని కవర్ వెళ్ళి పెడతాడు పక్క తిన్నారే ముండలారా తిన్నాక అరుగుతలేదు
రానే ఎందుకు రోజులు పెడతారు మంత్రాలలో కలిపి కొడతా అంటాడు దయగారు డైరెక్ట్ తిట్టకుండా మంత్రాలలో కలిపి కొడతా అంటాడు. ఓం శుక్లం ఏంటవా ఏందరా భారతకైతే గిట్టి చెప్తాను మీరు కథ మంచి చెప్తలేదు ఇలా మా కొడుకు కోడలతోనే అంత జోక్ జోకే తాలి కూడా కడతా ఉన్నాడే నామోకలు అప్పటికే డౌట్ నేనేం చేసుకుంటావు రేపు ఎక్కడ తీయాలి అయితే నేను పోలియో కచ్చి కూర్చున్నప్పుడు నాకే మారేసి చూస్తాను పిల్లగాడు నువ్వు కూర్చోగాలి మామ కదా నువ్వు అజీ తిరగదు ఈయన మామ అన్నట్ట అయ్యా పిల్లకి మామ అవుతాడు కదా పిల్లకి మామ అయినప్పుడు ఆయన అటు తిరగదు పిల్ల గట్టిగా ఇక తాలి కూడా రమ రమ చేరా సంభవం నా చేయి పోతా తాళసే పెట్టుకున్న సంభవం పోతా కన్నోళ్ళ ప్రేమను చూడవమ్మా ఆటల్లో పాటల్లో బిడ్డ ఆటల్లో పాటలు అమ్మగారి ఇల్లు 60 కట్టగయ్య ఆడ అత్తగారి ఇల్లు గుర్తులు మంటలేమో అమ్మగారింటికాడ గుర్తైన వాళ్ళ అత్తగారింటికాడ చీరలు శరలు చీరలు శరలు అమ్మగారింటికాడ శృంగారం ఉండే అత్తగారింటికాడ కథ అయిపోయినాక మొత్తం చదువుదా బిడ్డ బాధపడబోకున్నావా తిరుగుతే తిరుగుబోతున్నాడు అంటారు బిడ్డో పక్కింటి పనులు పెట్టుకుంటే ఇప్పటికి ఇంత కంపగయ్యాడు వీళ్ళ మీద రంపరాకాశం అంటారే